Hi guys, నా పేరు ఇమ్రాన్ అండ్ యూర్ వాచింగ్ ఈస్టర్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. గైస్ వీడియోలో మనం హౌ టు ఐడెంటిఫై వీకెండ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సీక్వెల్ సర్వర్ అండ్ పవర్ బిఐ. ఏం లేదంటే ఒక బిజినెస్ సింపుల్ సినారియో చూపిస్తాను. ఓకే, స్ట్రైట్ ఫార్వర్డ్ టు ద రిక్వైర్మెంట్. ఐఎమ్ జస్ట్ ఎగ్జిక్యూటింగ్ దిస్ టేబుల్, ఫ్యాక్ట్ టికెట్స్ టేబుల్లో. లైక్ ఇక్కడ మనకి క్రియేటెడ్ డేట్ టైం ఉంది. అంటే క్రియేటెడ్ డేట్ టైం అంటే టికెట్స్ క్రియేట్ అయిన డే అనమాట. ఓకే, ఈ టికెట్స్ క్రియేట్ అయిన డే. ఓకే, సో మనకేంటంటే ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే ఆస్క్ ఏంటంటే అండి, వీకెండ్ రోజు క్రియేట్ అయిన టికెట్స్ కౌంట్ అయితే కావాలంటున్నారు. దట్స్ ఇట్. అది మనం సీక్వెల్ సర్వర్లో అండ్ పవర్ బిఐలో కూడా ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ మనం పవర్ బిఐలోకి ప్రూవ్ చేద్దాం. ఓకే, సో పవర్ బిఐలోకి వచ్చేసానండి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సింపుల్ ఒక మెజర్ క్రియేట్ చేద్దాం. ఓకే, న్యూ మెజర్. ద న్యూ మెజర్ నేమ్ ఈస్ వీకెండ్ టికెట్స్ కౌంట్. వీకెండ్ టికెట్స్ కౌంట్. ఓకే, సో మనకి ఆల్రెడీ ఒక మెజర్ ఉంది, టోటల్ టికెట్స్ను క్యాలిక్యులేట్. ఓకే, టోటల్ టికెట్స్ లాక్డ్. ఓకే, సో టోటల్ టికెట్స్ లాక్డ్ ఇస్ నథింగ్ బట్ ఎనీ టికెట్స్ అయితే ఉన్నాయో ఫ్యాక్ట్ టేబుల్లో ఇవి మొత్తం మనకి మెజర్ వస్తుంది. మనకి ఫిల్టర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఎక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ రైట్, మనకి ఎక్కడ డైరెక్ట్గా లైక్ సాటర్డే, సండే, మండే, ట్యూస్డే అని ఏం లేదు. సో వీ నీడ్ టు ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద డేట్ అనమాట. అంటే ఎక్కడ నుంచి క్రియేటెడ్ డేట్. సో క్రియేటెడ్ నుంచి కావాలంటే ఫస్ట్ కీ ఫిల్టర్ అనే ఫంక్షన్ రాస్తున్నాను. సో కీ ఫిల్టర్ ఫంక్షన్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అన్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ హియర్ ఫార్మాట్ ఆఫ్ క్రియేటెడ్ డేట్ టైం. ఓకే, క్రియేట్ డేట్ టైం తీసుకుంటున్నాను ఫార్మాట్లో, కాలం తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ట్రాక్ట్ ద డేస్ కాబట్టి ఐఎమ్ గివింగ్ ద డి అంటే లైక్ సండే, మండే, ట్యూస్డే అనేది మనకి పిక్ అవుతుంది అనమాట. సో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. బట్ మనకి స్టిల్ ఏం కావాలంటే వీ నీడ్ టు గెట్ లైక్ సాటర్డే, సండే కావాలి కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఇన్ ఫంక్షన్ రాస్తున్నాం. అంటే మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఓకే, వీఆర్ గోయింగ్ టు ఫిల్టర్ హియర్. ఇన్ ఫంక్షన్లో మనం ఏం రాస్తున్నామంటే ఇన్ సాటర్డే సండే. దట్స్ ఇట్. కీ ఫిల్టర్ రాకపోయినా వర్క్ అవుతుందండి, బట్ కీ ఫిల్టర్ రాస్తే దానికి అడ్వాంటేజ్ దానికి ఉన్నాయి. ఓకే, ఫైన్. క్లోజింగ్ హియర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ హియర్ క్యాల్కులేట్ ఫంక్షన్. ఓకే, సో దట్స్ ఆల్ అండి. దిస్ అబౌట్ how to just count the transaction held on సాటర్డే అండ్ సండే అనమాట. ఓకే, సో ఇదే మెజర్. సో లెట్స్ సి అవుట్పుట్ ఎంత వస్తుంది చూద్దాం. ఓకే, ఇదే అవుట్పుట్ మనకి సీక్వెల్ సర్వర్లో కూడా రావాలి. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ హియర్ కార్డ్ విజువల్ అండ్ వీకెండ్ టికెట్స్ కౌంట్ 298 వచ్చింది అనమాట. అంటే 298 ట్రాన్సాక్షన్ అనేది సాటర్డే, సండే అయినాయి అనమాట. లెట్స్ ప్రూవ్ ఇన్ సీక్వెల్ సర్వర్. ఓకే, సో సిమిలర్గా ఇక్కడ కూడా ఒక క్వరీ అయితే రాస్తున్నాను. మనకేం కావాలి, సెలెక్ట్ జస్ట్ లైక్ రైట్ ఫ్రమ్ ఫ్యాక్ట్ టికెట్స్. ఓకే, ఇక్కడ మనకేం కావాలి, కౌంట్ స్టార్ రాస్తున్నాను. కౌంట్ ఆఫ్ యాజ్ టికెట్స్ కౌంట్. ఓకే, సో లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ వన్ ఫస్ట్. ఎగ్జిక్యూట్ చేస్తే నాకు 1052 వచ్చింది. బట్ మనకు కావాల్సిన 298. సో మనకేం కావాలి, వేర్ కండిషన్ రాయాలంటే మనకు ఫిల్టర్ చేయాలి దీన్ని. సో వేర్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం క్రియేటెడ్ డేట్ టైం అనేది మనకి డైరెక్ట్గా ఉంది కాబట్టి అందు నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. వీ నీట్ ఎక్స్ట్రాక్ట్ సాటర్డే అండ్ సండేస్. అంటే మనకి డేట్ నేమ్ అనే ఫంక్షన్ ఉంది మనకి. ఓకే, డేట్ నేమ్ అనే ఫంక్షన్లో యూజ్ చేసి ఇంటర్వెల్ ఏంటి, వీక్ డే అని యూజ్ చేయాలి ఇక్కడ. ఓకే, వీక్ డే దేని మీద, ఏ కాలం మీద, క్రియేటెడ్ డేట్ టైం. ఈ కాలం తీసుకోమని చెప్తున్నాను. ఓకే, దాని తర్వాత ఏం చేయాలి, ఫిల్టర్ చేయాలి. సిమిలర్గా ఇన్ ఇక్కడ సాటర్డే సండే. ఓకే, దట్స్ ఇట్. ఇది మనకి ఎగ్జాక్ట్లీగా 298 రావాలి. దట్స్ ఇట్. చూసారా, 298 వచ్చింది కదా. సో ఇదే అండి సింపుల్. సో మనం ఏదైతే రాసామో లైక్ పవర్ బిఐలో అదే మనం ఇక్కడ ప్రూవ్ చేసాం అనమాట. సీక్వెల్ సర్వర్లో ప్రూవ్ చేసాము అండ్ పవర్ బిఐలో కూడా ప్రూవ్ చేసాం. ఓకే, దట్స్ ఆల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ హౌ టు ఐడెంటిఫై వీకెండ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సీక్వెల్ సర్వర్ అండ్ పవర్ బిఐ. హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వచ్చిన వీడియో. అండ్ రియల్ టైంలో కూడా ఇలాంటి సినారీస్ వస్తాయండి. ఓకేనా, థ్యాంక్ యూ.